శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ గురుగీత నుండి మనం ఈరోజు 14వ రోజు విచారించుకుంటున్నాము. మనము ఈరోజు 13వ శ్లోకములో తరువాయి భాగమును ఈరోజు మనము విచారించుకుంటున్నాము. ఈరోజు 14వ రోజు. మనము నిన్నటి భాగములో ఏ మంత్రాధిష్టాన దేవత లేక తత్వము ఉపదేశింపబడినదో ఆ మంత్రాధిష్టాన దేవతా రూపము లేక తత్వమును తెలుసుకుని చేసినప్పుడే ఆ జపము యొక్క పూర్ణఫలము సిద్ధించునని తెలియబడుచున్నది. కనుక ఆత్మతత్వము లేక గురుతత్వమును గురుముఖత తెలుసుకొని గురు మంత్రోపాసన చేసిన వాడే కృతార్థుడు కాగలడు అంటూ తపసా వృతం యజ్ఞదహనాది క్రియలను గూర్చి, అనగా తపస్సు అనగా వ్రతము, యజ్ఞాదానాది క్రియలను గూర్చి అన్యత్ర గురుస్తోత్రములలో కొంత వివరించడమైనది. మానసిక జపం ఎట్లు శ్రేష్టతమో అట్లే తపస్సులలో మానసిక తపస్సు శ్రేష్టతమగునని చెప్పదగును. ఎలాగనగా మనస్సు పరిశుద్ధము చేసి శుద్ధ అంతఃకరణ కలిగి ఉన్నవాడు కాయిక వాచిక కర్మలు కూడా పరిశుద్ధముగానే ఉండును. ఎలాగనగా గుర్తెరగకుండా ఎవరున్నూ ఏ కర్మయున్నూ చెయ్యరు గదా. కనుక అంతఃకరణ శుద్ధి మానసిక తపస్సు ద్వారా సాధించిన వానికి శుద్ధవాక్కు శుద్ధమగు సత్ప్రవర్తన సహస ప్రవృద్ధి గావించు. ఇక వ్రతమనగా నియమనిష్టలతో నిర్భీత విధానములు లోపము చేయకుండా చేయబడు దేవతారాధన. అనగా నియమమునను నుండవలసిన చిత్తంబు అన్న రీతిగా నియమము పాలనము ఇందు ముఖ్యము. ఇక తీర్థమనగా మనకు శృతి ఇలా తెలియబడుతుంది. తీర్థాని తోయ రూపాని దేవామృణశో సంభవ. అనగా సకల తీర్థములు జలరూపములను సర్వదేవతామూర్తులను మట్టి యొక్క మార్పులే అనుభావనతో చేయు తీర్థస్నానములు దేవతారాధనలు నిజముగా వ్యర్థములే. అయినను దైవము, తీర్థము, ద్విజులు, మంత్రము, వైద్యుడు, గురువు మొదలగు వారి యందు విశ్వాసము లక్ష్యము లేనిచో అవి నిరుపయోగములే కాగలవు అని ఇక్కడ తెలియబడుతున్నది. మరి ఎట్టి లక్ష్యం ఉండవలేను? అట్టి లక్ష్యశుద్ధి ఎట్లు చేకూరును అనగా సర్వము నందు ఆత్మదృష్టి గల వానికొక్కనికే
అట్టి లక్ష్యము చేకూరగలదు. తన యందు నిఖిల భూతముల యందు ప్రహ్లాదుని వలె ఆత్మదర్శనము చేసిన వానికి సగుణమునందు పూర్ణ లక్ష్యము విశ్వాసము కుదరగలదు. గురుతత్వము తెలుసుకున్న వారికి విశ్వమంతయును ఆరాధ్య దైవమే యగును. తీర్థస్నానము బాహ్య పరిశుద్ధికి ఆరోగ్యమునకు ముఖ్యముగా విధింపబడినది. అంతఃశౌచమా ప్రధానము గాని బాహ్య శౌచము వల్ల పారమార్థిక ప్రయోజనము అంతగా లేదు. సరియగు దృఢభావన ఉన్నచో బాహ్యాంతర శౌచములు రెండును తీర్థస్నానము చేసి సిద్ధించును. కనుకనే మనకు శృతిలో ఇలా తెలియజేస్తుంది. ఉత్తమం తత్వచింతా చ మధ్యమం మంత్రచింతనం అధమం శాస్త్రచింతా చ తీర్థాటనమధమాధమం. అనగా అని చెప్పబడినది కదా అని కొందరు గురుపుత్రులు తీర్థస్నానమును నిందించుట దూష్యము. తాము గురుపాద తీర్థమును శిరమున ధరించుట లేదా, పృథ్వీభూత సంబంధమైన గురుపాదుకులను ఛాయాచిత్రములను హర్చించుట లేదా, అట్టు చేయునప్పుడు మేము గురు పరమాత్మని లక్ష్యమందుంచుకున్నాం. ఈ భౌతిక పదార్థములను కాదు అని గురుపుత్రులు అన్నట్లే తీర్థస్నానములందు అట్టి దృఢ విశ్వాసముతోనే మేమున్నో జరుపుచున్నాము అని వారును అనగలరు. అట్టి దృఢ భావన లేనిచో ఉభయుల సాధనము వ్యర్థనమే. కనుకనే గురుతత్వము విజ్ఞాయాను సర్వం వ్యర్థం భవేత్ ప్రియం అంటుంది ఈ శ్లోకము ద్వారా. ఇక యజ్ఞదానముల యందు సాత్విక త్యాగ బుద్ధి ఉండవలనని గత గురుస్తోత్రములలో వివరించి ఉన్నారు. కనుకనే ఈశావాస్యమిదగ్ సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన భుంజేధావాగృత కస్య సిద్ధనం అని మనకు ఈశావాస్య ఉపనిషత్తు అనగా శృతిలో ఈ విధంగా తెలియబడుతున్నది. ఈ విశ్వంతయు బ్రహ్మమయము కనుక దేని యందును నాది అనే మమకారముంచకనే అనుభవించుము. నేనని అహంకారము లేకుండా ఇతరులకు త్యాగము ధ్యానము చేయుము అని భావార్థం. గురు తత్వమును తెలియని వానికి ఇది సాధ్యము కాదని వేరే చెప్పనక్కరలేదు. కనుకనే సర్వం వ్యర్థం అనగా గురుతత్వము తెలుసుకొనక ఏ సాధనలు చేసినా అవన్నీ వ్యర్థము అనగా నిష్ప్రయోజనమని తెలియబడుచున్నది. వ్యర్థం అనగా కేవలం వృధా అని అర్థం కాదు. పరమ పురుషార్థమగు మోక్షము సాధించుట పట్ల మాత్రమే వ్యర్థము అని తెలియదగును. ఎలాననగా ఏ ఫలము లేని కర్మ ఏది ఉండజాలదు. దృష్ట ఫలమో లేక అదృష్ట ఫలమో ఇప్పుడు మరొకప్పుడు కలిగి తీరును గనుక భౌతికముగనో లేక పారమార్థికముగనో కొద్దియో గొప్పయో సత్ఫలితమో దుష్ఫలితమో చేకూరును. కనుక
జనన మరణ భ్రాంతి రహిత రూప మోక్ష ఫలమును ఆశించు వారికి మాత్రము గురుతత్వమును వస్తు నిశ్చయపూర్వకముగా తెలుసుకొనుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. కనుకనే అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రదీతిస్తు నిస్పృహ అనగా పరతత్వమును తెలుసుకున్నచో శాస్త్రజ్ఞానము కూడా నిష్ప్రయోజనమే అని తెలియబడుతున్నది. ఆ గురుతత్వమే ఆత్మతత్వము, స్వస్వరూపము అనగా తన నిజరూపము. తానెవరో తెలియకనే తన కన్యమైన దానిని ఎట్లు గ్రహించగలరు? తన నిజరూపమునే ఎరుగని వాడు గురువై ఇతరులకు బోధింపజూచుట కడంగడు సాహసము. కనుకనే వేమనారీలు ఇలా తెలియచేస్తారు. తను తానెరుగడు తానెవ్వరికి చెప్పడు, పాలు మాలిన ఎట్టి పశువు కొడుకు, విశ్వదాభిరామ వినురవేమ. వేమనారీలు సెలవిస్తున్నారు. అనగా ఈ గురుగీత అన్యత్ర మరొక ఈ క్రింది విధముగా అనుద్ఘాటించుచున్నది. స్వరూపజ్ఞాన శూన్యేన కృతమప్యకృతం భవే, తపో జపాదికం దేవి సకలం బాలజల్పవత్. అనగా ఓ పార్వతీ, స్వరూప జ్ఞానము అనగా తత్వజ్ఞానము లేకుండా చేయబడిన జపతపాదులన్నీ చేసిన చేయనట్లే అగుచున్నవి. పసిబిడ్డ పలుకులకు విలువ గాని కర్మఫలము గాని ఉండనట్లే అని చెప్పబడుచున్నది. ఉదాహరణకు చిన్నపిల్లలు బొమ్మల పెండ్లి చేసి వాటిని ఆశీర్వదిస్తే వానికి సంతాన ప్రాప్తి అగునా? కాదు. లేక కర్ర ముక్కనో రాతి ముక్కనో వారు పీటపై నుండి పాటలు పాడి పసుపు కుంకుమలతో పూజలు చేస్తే అవి వరములు ఇచ్చునా? ఇయ్యవు. కారణమేమి? వారి హంతఃకరణముల యందు ఎట్టి భావన బలం గాని శక్తి గాని లేదు. అదే విధంగా గురుతత్వము తెలియని వారికి ఎట్టి భావన బలమున్నో సిద్ధించు కలుగజాలదు. వస్తు నిశ్చయపూర్వకముగా గురుతత్వమును శిష్యునకు సాక్షాత్కరింపజేసి తదనంతరము పరిపూర్ణ బోధ ప్రసాదించి కృతార్థులను చేయు ఆ సద్గురుదేవులు సగుణ నిర్గుణ రూపంలో కివియే మా నమస్సుజాంజులు. తర్వాయి భాగంను రేపటి భాగంలో విచారించుకుందాము. జై గురుదేవ.